హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేక్ని స్టవ్ వెలిగించకుండానే సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్గా తినే చాక్లెట్ కేక్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. తిన్న వాళ్ళైతే అసలు ఇది ఇలా మనం స్టవ్ వెలిగించకుండా చేసామనుకోరండి, దీని రుచి అంత బాగుంటుంది. పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలరండి, అంత ఈజీ రెసిపీ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో మొత్తం వాచ్ చేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక 15 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకోవాలి. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న క్రీమ్ బిస్కెట్స్ ఏవి తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకున్న బిస్కెట్స్లో మధ్యలో ఉన్న క్రీమ్ని సెపరేట్గా తీసేసుకోవాలి. ఈ క్రీమ్ని ఫైనల్లో మనం కేక్ డెకరేషన్ కోసం యూస్ చేస్తామండి, కాబట్టి ఇలా తీసుకున్న క్రీమ్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీనిని మెత్తగా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, బిస్కెట్స్ పొడి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బిస్కెట్ పౌడర్ని ఒక 3 స్పూన్స్ వరకు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ని కూడా మనం లాస్ట్లో కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు దీనిలోకి హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్ అండి. దీని రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఇంకా ఎవరైనా సరే వాచ్ చేయకపోతే వాచ్ చేయండి. ఈ హోమ్ మేడ్ చాక్లెట్ సిరప్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. హోమ్ మేడ్ అయినా పర్వాలేదు, మనం బయట అవైలబుల్గా ఉంటాయి కదా హెర్షీస్ చాకో సిరప్ అని, దాన్నైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఏది లేకపోయినా సరే ఈ చాక్లెట్ సిరప్ని స్కిప్ చేసేసి ఈ ప్రాసెస్లో ఫాలో అవ్వచ్చు. తర్వాత దీనిలోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, మనం మిక్సీ పట్టుకున్నది ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని దానిలోకి ఒక 1/2 స్పూను షుగర్ని యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బేస్ కోసం ఏదైనా బ్రెడ్ని తీసుకోవచ్చు. నేనైతే ఫ్రూట్ బ్రెడ్ని తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, నార్మల్ బ్రెడ్ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బ్రెడ్కి సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా ఓవరాల్గా 9 బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి. 9 బ్రెడ్ పీసెస్ కూడా ఇలా సైడ్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. చూసారు కదండి, బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా చక్కగా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా తీసుకున్న బ్రెడ్ పీసెస్ నుంచి ఒక 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని షార్ప్ ఎడ్జ్ ఉన్న బౌల్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఒక 3 బ్రెడ్ పీసెస్కి ఈ విధంగా కట్ చేయాలి. అలాగే మరొక 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఆపోజిట్ సైడ్లో కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కేక్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక ప్లేట్ కానీ లేదంటే కేక్ ట్రే ఉంటుంది కదా, అదైనా ఉంటే తీసుకోండి. దానిపైన మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటే మనకి హార్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిపైన మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బిస్కెట్స్, అలాగే మిల్క్ మిక్చరు, దాన్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక 3 బ్రెడ్ పీసెస్ పెట్టుకొని అలాగే అదే ప్రాసెస్లో మళ్ళీ షుగర్ వాటరు అలాగే బిస్కెట్స్ మిక్చర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లేయర్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా 3 లేయర్స్ కూడా పెట్టుకొని చక్కగా లేయర్కి కూడా షుగర్ వాటరు అలాగే బిస్కెట్ మిక్చర్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సైడ్స్లో కూడా చక్కగా ఈవెన్గా మనం ఈ బిస్కెట్స్ మిక్చర్తో కోటింగ్ చేసేసుకోవాలి.
చూసారు కదండీ! ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ పౌడర్ ఉంది కదండీ! దాన్ని కేక్ పైన యాడ్ చేసుకోవాలి. సైడ్స్‌లో కూడా చక్కగా ఈవెన్‌గా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదండీ! ఓవరాల్‌గా మనకి కేక్ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండీ! దాన్ని కూడా ఈ విధంగా రోల్ లాగా చేసుకొని హార్ట్ షేప్‌లో ఎడ్జెస్‌లో పెట్టుకోవాలి. చూసారు కదండీ! ఇలా పెట్టడం వల్ల మనకి కేక్ అనేది మంచి లుక్ వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న బిస్కెట్ మిక్చర్ ఉంది కదండీ! దాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా కేవలం బిస్కెట్స్ అలాగే బ్రెడ్‌తోనే ఎంతో టేస్టీగా మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అవుతుంది. దీనిపైన డెకరేషన్‌గా కొద్దిగా కలర్ బాల్స్ అలాగే సిల్వర్ బాల్స్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన కేక్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. చెప్తున్నాను కదా! తిన్నవాళ్ళు అస్సలు దీన్ని బ్రెడ్‌తో చేసామనుకోరండి. ఎందుకంటే దీని టేస్ట్ అంత బావుంటుంది. లేయర్ లేయర్‌కి చాక్లెట్ ఫ్లేవర్ తగులుతూ చాలా బావుంటుంది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చాక్లెట్ కేకు హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి కూల్‌గా రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇలా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం కమెంట్‌లో కమెంట్ చేయడం మర్చిపోకండి. చూసారా అండి ఎంత సాఫ్ట్‌గా ఉందో కేకు. లేయర్స్ కూడా చక్కగా కనిపిస్తూ ఉంటాయండి. మనం చాక్లెట్ వేసాం కదా! లేయర్ లేయర్ కూడా చక్కగా కనిపిస్తూ చాలా బావుంటుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ, సింపుల్, హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.